హలో గైస్, నా పేరు యష్. ఇప్పుడు మనం 'భరతమాషలికి విజ్ఞప్తి' మూవీ రివ్యూ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అదే డిస్కస్ చేసుకోవడానికి ముందర మన ఛానల్ గాని వీడియో గాని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ నుంచి అయితే నీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఆ నోటిఫికేషన్ ద్వారా నువ్వు ఎమ్మటే రివ్యూ తెలుసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేసుకుంటే సీను కార్‌లో జుమ్మని ఎగురుతుంటాడు. కాకపోతే కార్ పక్క నుంచి వస్తాడు స్టార్టింగు. అది ఎంట్రీ సీన్ అన్నమాట. తర్వాత అసలా నాకిక్కడ డౌటొచ్చిందేంటంటే మూవీలో అసలా 'డింపుల్ హైతి' గారిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఏంటి? అసల స్టోరీ అన్నదేమన్నా దాంట్లో కొంచెం పెట్టుంటే బాగుండు అనిపిచ్చింది నాకైతే. అండ్ అసల 'అషిక' గారిని ముందలే పడేసుంటే 'రవితేజ' గారికి మూవీలో అంత సీన్స్ ఉండేది గాదు నాకు దెలిసి. ఇదంతా ఒక బీర్ బాటిల్ గురించి భయ్యా. అనార్కలి అని జెప్పి ఒక బీర్ బాటిల్ ఉంటది. దాని గురించైతే ఇదంతా మూవీ ఫస్ట్. దానికోసం 'రవితేజ' గారు స్పెయిన్ ఎళ్తారు భయ్యా. ఆ స్పెయిన్‌లో 'అషిక' గారితో ఎలా మాట్లాడాలి, ఏంటి అని జెప్పి మొత్తం ప్లాన్ జేసుకుంటారు వెన్నెల కిషోర్ గారు గూడా. ఇదంతా ఓకే వర్కౌట్ అవుతది. ఆ స్పెయిన్‌లో ఒక పబ్‌లో ఏం జేస్తారంటే ఈళ్ళంతా డ్రింక్ జేసి 'అషిక' గారు అండ్ 'రవితేజ' గారు సంథింగ్ ఒక సీన్ జరిగిపోద్ది. అది 'అషిక' గారు ఎక్కడిదిక్కడే మర్చిపోదాం అని జెప్పి అయిపోయిందేదో అయిపోయింది. మొత్తం ఓకే. సొల్లంతా చెప్తారు అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇదంతా స్టోరీ. అసల కామెడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే, మన 'సునీల్' గారి ఎంట్రీ కాడ నుంచి భయ్యా స్పెయిన్ నుంచి 'రవితేజ' గారొస్తారు. అప్పుడు 'సునీల్' గారిది కామెడీ అదంతా టైమింగు లిటరల్లీ చెప్పుకోవాలి భయ్యా సూపర్. నాకెందుకో ఒక చోట అసల కామెడీ 'సత్య' గారి కామెడీ ఉంది మళ్ళీ మధ్యలో. 'సత్య' గారు పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. 'అషిక' గారికి పక్కన పీఎంగా యాక్ట్ చేస్తాడు భయ్యా. హ్మ్. అసిస్టెంట్‌గా యాక్ట్ చేస్తాడు. అసలా లిటరల్లీ పిచ్చి మ్యాడ్ నాకైతే. అసల మామూలుగా గాదు. ఆయన యాక్టింగ్ ఆయన మేడం పక్కన పెర్ఫార్మన్స్ చేసాడు. ఇచ్చి పడేసాడు అనిపించుకోవాలి. ఆ తర్వాత 'సునీల్' గారు ఆహ్, ఆయన వింటేజ్ 'సునీల్' కనిపించాడు నాకైతే ఆ మూవీలో. అదొక కామెడీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే 'రవితేజ' గారికి ఇది కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పుకోవాలి. నేనైతే చెప్పడానికి ఒక పాజిటివ్ వైబ్ ఉంది మూవీలో. పాజిటివ్ వైబ్ ఎలా ఉందంటే ఒక మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌తో ఉంది మూవీ అంతా. ఒక కామెడీ నవ్వుకున్నా నేనైతే లిటరల్లీ ఒక 2 ½ అవర్స్ నవ్వుకున్నా మూవీ అంతా. లాస్ట్‌లో ఒక క్లైమాక్స్ తప్ప మధ్యలో అంతా నేనైతే నవ్వుకున్నా భయ్యా. 'సునీల్' గారి కామెడీకి టైమింగ్‌కి, 'రవితేజ' గారి టైమింగ్‌కి ఒక బుడ్డోడు కుర్రోడు ఒకడున్నాడు. ఆ కుర్రోడు ఓవర్ పెర్ఫార్మన్స్ చేసాడు భయ్యా. అది గూడా కొంచెం నార్మల్ అనిపించింది నాకైతే. కాకపోతే బాగా కొంచెం ఓవర్ చేసాడనిపించింది. అండ్ 'డింపుల్ హయాతి' గారికి కామెడీ సీన్స్ ఏమి లేదు. అండ్ పక్కన ఇంకో 'సునీల్' గారి వైఫ్ ఆయన పేరు మనకి గుర్తు రాట్లే. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే మన 'వెన్నెల కిషోర్' గారిది. ఈయన యాక్టింగ్, ఈయన కామెడీ టైమింగ్ అసల 'రవితేజ' గారు పక్కన అసిస్టెంట్‌గా యాక్ట్ చేయడం అన్నది అసల వేరే విషయం. ఆయన కూడా కామెడీ టైమింగ్ ఉంది భయ్యా. లిటరల్లీ అసల మంచి కామెడీ అనే చెప్పుకోవాలి మూవీ. కమ్‌బ్యాక్ మూవీ 'రవితేజ' గారికి. ఇంకెవరైనా ఉన్నారంటే 'అషిక' గారికి తర్వాత ఇంటర్వెల్‌లో ఉంటది భయ్యా. ఆ సౌలొత్తది మధ్యలో. ఎవరిది 'రవితేజ' గారిది. అసలు మైండ్ అంతా పాడు చేసి పెట్టేస్తాడు 'రవితేజ' గారిది. ఆ స్పెయిన్‌లో ఒక ఇన్సిడెంట్ జరుగుతది. అది ఎవరి వల్ల అంటే జస్ట్ నీ మైండ్‌లో ఒకటి రన్ అవుతది చూడు. నువ్వు పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటావు. నువ్వేం చేయకూడదనుకుంటావు. లేదు నువ్వు చేసారా ఏమోది ఇది కాకపోతే అది అని చెప్పుకొని నువ్వు చేసేవాళ్ళని ట్రై చేస్తావు చూడు. అతను ఒకడుంటాడు నీ ఒంట్లో. వాడు ఇలాంటివి చెప్పి నిన్ను కన్విన్స్ చేసి అలా అవుతది. ఇదంతా 'రవితేజ' గారు ఆ మూవీలో అది చూపిచ్చారు. ఇదైతే పెర్ఫార్మన్స్ అయితే లిటరల్లీ బావుంది మూవీలో 'రవితేజ' గారిది. వింటేజ్ 'రవితేజ' కనిపించాడు. ఆ కామెడీ టైమింగ్ గాని, అది యాక్టింగ్ గాని పీక్స్ అయిపోయింది. మధ్యలో నాకు ఒక చోట కెమెరా ఇష్యూ. ఎక్కడంటే అంటే ఫేస్ అదంతా కొంచెం బ్లర్ అనిపించింది. ఎక్కడంటే సంక్రాంతి ఫెస్టివల్ అని చెప్పి ఒక చోట ఒక వి స్వ ఇంటర్వెల్ తర్వాత అదంతా. అది మన 'అషిక' గారి అన్నొస్తాడు. అన్నొచ్చిన తర్వాత ఇదంతా ఇన్సిడెంట్ జరుగుద్ది. ఆ తర్వాత ఏమైతదంటే, ఆ కెమెరా అక్కడ కొంచెం బ్లర్ గిర్ అనిపించింది. ఆహ్, స సాంగులుంటాయి. పబ్బు సాంగుంది. ఆ! పబ్బు సాంగ్ ఉందా భయ్యా! కా అసల అబ్బో! ఏం సాంగ్ భయ్యా అది.
'కార్తీక దీపం' సాంగ్ యాడ్ చేసి పెట్టేశారు. ఆ డాన్స్, ఆ పెర్ఫార్మన్స్‌కి ఇచ్చి పడేసాడు 'రవితేజ' గారైతే. కాకపోతే నాకిక్కడ డౌటేంటంటే, ఇలాంటి సాంగులు పెట్టుకొని బ్లాక్ బస్టర్ కొట్టాలంటే అసల ఇది వేరే 'ధమాకా'లో గూడా ఇలాంటి సాంగ్స్ చూసాం మనం పాత సాంగ్స్ పెట్టుకొని. ఈ ఈ మూవీలో గూడా ఇలాంటి సాంగ్స్ పెట్టి కమ్‌బ్యాక్ అనేది ఇచ్చారు. కాకపోతే వేరే మూవీస్‌లో ఇలా పెట్టి కమ్‌బ్యాక్ ఇవ్వడం అంటది నాకైతే ఇంట్రెస్ట్ ఉబ్బిద్ది. ఎందుకంటే మీరు యాక్ట్ చేసిన మూవీస్ వేరు. ఇలాంటి సాంగ్స్ పెట్టుకొని మీరెప్పుడు యాక్ట్ జేయలేదు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి పాటలు పెట్టుకొని మీరు యాక్ట్ జేస్తున్నారంటే అసల ఎంతకి జా కిందకి పడిపోతున్నారో ఒకసారి ఇలాంటి సాంగ్స్ తీసేసి మీరు మంచిగా మీ సాంగ్స్ గాని, లేపోతే కొత్త సాంగ్స్ క్రియేట్ చేసుకొని, అప్‌డేట్ చేసుకొని పెట్టుకుంటే అదొక వేరే విషయం. ఎందుకంటే మీమ్స్ అయన్నీ యాడ్ చేసి పెట్టాడు. ఆ సాంగ్‌లో పబ్ సాంగ్‌లో మీమ్స్ ఉన్నది. అది కూడా బానే అనిపించింది నాకైతే. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ క్లైమాక్స్‌కొచ్చేసి భయ్యా క్లైమాక్స్ క్లైమాక్స్‌కొచ్చేసి ఉంటది భయ్యా. హీరోయిన్స్ ఇద్దరికి చెప్తాడు. ఒక ఓకే నా మిస్టేక్ అయిపోయింది. అసల లేడీస్ ఎప్పుడు అర్థం చేసుకోరు భయ్యా. ఎందుకు అర్థం చేసుకుంటా నేను నువ్వు చెప్పు. అసలు ఆ మూవీలో కూడా అర్థం చేసుకోలే మన 'రవితేజ' గారిని. ఆయనేమో అసలు ఫస్ట్ చెప్పాడు. ఇక్కడ నేను కార్ రేసర్‌ని అని చెప్పి 'డింపుల్ హయాతి' గారికి చెప్తాడు. అసలు ఆ 'డింపుల్ హయాతి' గారు చెప్తుంటే అది అసలు మైండ్‌లో ఎక్కించుకున్నారో మనకు తెలీదు. కార్ యాక్సిడెంట్ జరిగినా గూడా అసలు ఆ క్వెషన్ రైజ్ చేయలా. అది క్వెషన్ రైజ్ చేసుంటే ఆ యాక్సిడెంట్ ఎలా అయిందా అని గూడా చూపించుంటే క్లైమాక్స్‌లో సూపరుండేది. ఎందుకంటే తెలుసు ఫ్యాన్స్ ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవారు. ఎలా జరిగింది ఏంటనేది. ఎందుకంటే లైఫ్‌లో రేపు రియల్ లైఫ్‌లో అలా జరిగినా గూడా వాళ్ళు గూడా కార్ డ్రైవింగ్ రేసర్ అయ్యుంటే వాళ్ళు గూడా అలా చేసుకునేవారు. చేసుకుంటారు కొంతమంది. ఓకేనా? ఇక్కడ 'అషిక' గారి పెర్ఫార్మన్స్ చెప్పుకోవాలి భయ్యా. లిటరల్లీ పిచ్చెక్కిపోయా. నేనైతే 'అషిక' గారిని చూడ్డానికే మూవీకెళ్ళా. హ్మ్. అసలు అలాంటి హీరోయిన్‌కి ఛాన్సెస్ ఇవ్వకపోవడం ఏంటన్నది నాకైతే ఇంకా మైండ్‌లో తిరుగుతుంది. 'డింపుల్ హయాతి' గారికి ఇది రెండోసారి నాకు తెలిసి 'రవితేజ' గారితో. ఆల్రెడీ ఒకసారి అదేంటి సినిమా పేరు నాకు గుర్తులేదు భయ్యా సినిమా పేరు. మీకేమన్నా గుర్తుంటే కామెంట్ చేయండి. ఒకసారి 'రవితేజ' గారితో చేశారు 'డింపుల్ హయాతి' గారు. ఇది రెండోసారి. పెర్ఫార్మన్స్ అయితే బావుంది భయ్యా. లిటరల్లీ బావుంది. కాకపోతే లవ్ చేసుకున్నది అండ్ పెళ్లి చేసుకున్న సీన్స్ గూడా దీంట్లో యాడ్ చేసుంటే బావుందనిపించింది నాకైతే. అసలు ఆ సీన్స్ క్రియేట్ చేశారన్నది సాంగ్స్ విషయానికొస్తే ఆ లాస్ట్ సారీ 'వామ్మో వాయో' ఆ సాంగ్ అయితే బావుంది. అంటే 2 హీరోయిన్స్‌తో చేశాడు కాబట్టి ఎందుకంటే పాత మూవీస్ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఈ మూవీ బావుంది. అండ్ ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్‌తో సాంగ్ చేశాడు చూడండి. అది కూడా బావుంది. ఫస్ట్ ఏంటంటే 'రవితేజ' గారికి ఒక సాంగ్ ఉంటది భయ్యా. ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఒక సాంగ్ ఉంటది. కాకపోతే దీంట్లో ఆ సాంగ్ మిస్ అయింది. అండ్ అసల ఆయన 'మాస్ మహారాజా' అన్నది కూడా ఆయన టైటిల్ అనేది వదిలేసుకున్నాడు ఫస్ట్. ఓన్లీ 'రవితేజ' అని పెట్టుకున్నాడు ఫస్ట్. అది వేరే విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి పాత మూవీస్ ఎంత డౌన్‌ఫాల్ ఇచ్చిందంటే, ఈ మూవీ అతనికి ఒక 10 రెట్లు ఉంది మూవీ. ఒక 10 రెట్లు మూవీ అయితే హిట్ అనే చెప్పుకోవాలి. బావుంది ఆ కామెడీ టైమింగ్ గాని, అది గాని నేనైతే వింటేజ్ 'రవితేజ' గారినైతే చూసాను భయ్యా. మీరేం చూసారో మాకు తెలీదు గానీ, ఆ స్క్రీన్స్ కూడా కొంచెం ఎక్కువిస్తే ఆయనకు గూడా ఆయన షేర్‌కి రావాల్సిన షేర్స్ అనేది వస్తాయి ఆళ్ళకి. కొన్ని అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి ఒక 6 మూవీస్ దాకా రిలీజ్ అయినాయి. ఆల్రెడీ ఈ మూవీస్ అన్నీ హిట్ అయినాయి. దీంట్లో కొన్ని రేటింగ్ ఇచ్చుకుంటూ పోతున్నారు కొంతమంది. మూవీ అయితే లిటరల్లీ సంక్రాంతికి అన్ని మూవీస్ హిట్ అయినాయి భయ్యా. బావుందనే చెప్పుకోవాలి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరింకా మూవీకెళ్ళకపోతే మూవీ ఎళ్లి వాచ్ చేయండి. మూవీ అయితే సూపర్ ఉంది. లిటరల్లీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ. మిస్ అవ్వకుండా ఎళ్ళండి. సో, అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. బాయ్.